హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వజనుల మీద ఆయన అభిషేకం, ఆయన ఆత్మ కుమ్మరిస్తుండగా ఈ దినమును దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆత్మశక్తిని అభిషేకం ఓహోరామాష కలకరంతర బాబా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉదయకాలమున మన మీద ఆయన రగిలిస్తుండగా ఉంటుండగా కాపాడుతుండగా చుట్టూ ప్రకారం వలె ప్రకాశిస్తున్న సూర్యుని వలె మనల్ని కాపాడుతున్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ప్రతి ఉదయమున ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మహిమను బట్టి, కృపను బట్టి, ఆదరణను బట్టి, ఆనందాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో చూడండి, కొంతమంది చాలామంది దేవుడిని నమ్మి కూడా భయపడుతున్న వారు ఉన్నారు. అది ఎలాగా, ఇది ఎలాగా, అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులతో మీతో నేను చేసిన నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీతో కూడా నేను ఉన్నాను, నా ఆత్మ మీతో కూడా ఉన్నది గనుక మీరు భయపడకండి, జడియకండి అని చెప్పేసి దేవుడు ధైర్యం చెబుతున్నాడు. మనమైనా కూడా ఇప్పటికీ భయపడుతుంటాం. నా ఆత్మ మీతో కూడా వస్తుంది, మీతో కూడా ఉంటుంది, మీరు జడియొద్దు. మీరు ఏ పని మీద ఈరోజు వెళ్తున్నారు, ఈ వాగ్దానం వింటున్నారో, మీరు వెళ్తున్నారు, అలాగే మీరు ప్రార్థన చేసుకుని మొదటి జామున లెగిసి ఆయనకు ఆరాధిస్తున్నారో, గణపరుస్తున్నారో, ఆయన తప్పకుండా ఆయన ఆత్మ మీతో కూడా వస్తుంది. భయపడకండి, ధైర్యంగా ఉండండి, మహిమతో నింపబడండి, పరిశుద్ధాత్మను ధరించుకోండి. మీ ప్రతి అవసరత చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో యేసయ్యకి చెప్పండి. ఆయన మీతో కూడా వస్తాడు, మీకు సహాయం చేస్తాడు. మీరు భయపడక ధైర్యం ఉండమని దేవుడే మనకు సెలవిస్తున్నాడు. ఈ దినమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు, దేవుడే నీతో ఉంటున్నాడు, దేవుడే సమస్తమును సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు భయపడక ధైర్యం తెచ్చుకో. ఏ చింతలో ఉన్నావో, ఏ కష్టంలో ఉండి ఇది ఎలాగా అదేలాగా ఏదో నువ్వు ఊహించుకుంటూ, నువ్వు బాధపడుతూ, చింతపడుతూ, కుమిలిపోతూ ఉంటే యేసు నామములో ఇప్పుడు ఆ భయం పోవునుగాక. యేసు నామములో పోవునుగాక. ఇప్పుడే ఆ కట్లని తెగిపోవునుగాక. ప్రతి కాడి విరగొట్టబడునుగాక. తండ్రి మహిమ దిగునుగాక. ఈరోజు అంటున్నాడు కదా యేసయ్య, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకండి, జడియకండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపించెదను. అన్యజనులందరి కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులని తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో మీరు సంచారం చేస్తున్నారయ్యా, మాతో ఉన్నాడయ్యా. హల్లెలూయా. రభష కందెరి గ్లోరీ మహిమ అగ్ని అభిషేకం అదు తండ్రి. మహిమ సన్నిధి అభిషేకం ప్రకృతి ఒక్కరి మీద కుమ్మరించండి ప్రభా. ఈరోజు సర్వాధికారి అయిన దేవుని శక్తిని, అభిషేకాన్ని కుమ్మరించి మహిమతో నింపండి తండ్రి. ఇదిగో ప్రభా, ఏ కష్టంలో, శోధనలో, బాధలో, ఇబ్బందులు ఉన్నారో వారి మీద మీ ఆత్మ సంచారం చేయించండి ప్రభా. భయపడక ధైర్యంగా నడిపించండి ప్రభా. భయంతో ఉన్నారయ్యా, వణుకుతో ఉన్నారయ్యా, ఈ ఒప్పేలాగా, ఈ సమస్య ఎలాగా, అయ్యో ఈ వివాహం ఎలాగా, ఈ సమస్యతో నేను బయటపడలేకపోతున్నాను, ఈ కష్టంతో నేను బయటపడలేకపోతున్నాను, మరణిస్తే బెటర్ అనుకున్న వారితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ధైర్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, సమాధానపరచండి, శాంతిపరచండి. యేసు
నామంలో ఇప్పుడే భయం పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి గాడి విరగొట్టండి నైనా. వారి ఇంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహాలు దయచండి. అప్పులు గాడి విరగొట్టండి అయ్యా. ప్రతి రోగ వ్యాధి వ్యసనాలని యేసు నామములో పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి గాడి విరగొట్టండి. చేతబడి చిల్లంగి భానుమతి క్రియలు ఏవైతేనే అవన్నీ యేసు నామములో పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెరూషలేము సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తోడుగా ఉండండి ప్రభా. నీకు అనేక రాష్ట్రాలు రాజులు అధికారులు లీడర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అధికారులు మీ స్వాధీనంలో తీసుకుని ప్రజలకు సరైనటువంటి న్యాయం చేయడానికి సహాయం చేయండి. రైతుల పట్ల మీరు గొప్ప కృప చూపించండి. మీ మహిమను కుమ్మరించండి. ఈరోజు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మీ సమాధానం మీ శాంతిని సంవత్సర దయా కిరీటం అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రతి కుటుంబాన్ని దర్శించి మహిమ పొందుకోమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.